జీవిత సత్యం. వాళ్ళంతా స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. పెరిగి పెద్దవారయ్యారు. మంచి ఉద్యోగాన్ని సంపాదించారు. వేలల్లో జీతం. కానీ జీవితంలో ఏదో మిస్ అయ్యారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా అందరూ ఓ చోట కలిశారు. ఇదే విషయం గురించి చర్చించారు. కానీ ఏదో మిస్ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు. మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారుని గుర్తు చేశారు. ఆ మాస్టారు పేరు గుర్తుకు రాగానే అందరి మొహాల్లో ఒక సంతోషం. ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టర్ అంటే అందరికీ ఎంతో ఇష్టం, ఇన్స్పిరేషన్ కూడా. అంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. వాళ్ళ జీవితంలో మిస్ అయ్యిందేదో, ఆ మాస్టర్ ఎప్పుడూ అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలుదేరారు. ఆ మాస్టర్ దగ్గరకు వెళ్ళి తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామో అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఆయన చెప్పిన పాఠాల మూలంగానే ఇంత గొప్పవాళ్ళమయ్యామని గుర్తు చేశారు. తమతో ఆ గురువు ఎంత చనువుగా, స్నేహంగా ఉండేవాడో ఓసారి తవ్విపోశారు. పనిలో పనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న సాధక బాధకాలు, సవాళ్లను కూడా ఏకరువు పెట్టారు. ఎంతెంతో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నా, వేలకు వేలు జీతాలు సంపాదిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు. ఇదంతా విన్న ఆ గురువు కాసేపు కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. వాళ్ళ కోసం వేడివేడి కాఫీని ఓ కిటిల్లో, ఓ ప్లేట్లో రకరకాల కప్పులను, అంటే పెంగాణి, స్టీల్, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్ చేసినవి తీసుకొచ్చి అందరూ ముందు కాఫీ తాగండి అంటూ ఆఫర్ చేశాడు. వాళ్ళంతా మొహమాట పడుతూనే, ఈ ఫార్మాలిటీస్ ఎందుకు మాస్టారు అంటూ తలా ఒకరు తమకు నచ్చిన కప్పును తీసుకొని తాగడం మొదలెట్టారు. వాళ్ళంతా కాఫీ తాగడం అయిపోగానే ఆ మాస్టర్ వాళ్ళందరినీ ఉద్దేశించి, మీరంతా గమనించారా, నేను కాఫీ ఆఫర్ చేయగానే ఏ కప్పు తీసుకోవాలని కాసేపు ఆలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకొని కాఫీ తాగారు. ఫలితం ఇక్కడున్న వాటిల్లో నాసిరకం కప్పులే మిగిలిపోయాయి. అందరూ తాగే కాఫీ ఒకటే అయినా తాగుతూ ఇతరుల కాఫీ కప్పు, దాని డిజైన్ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయో అని మదనపడుతూ తాగుతున్నారు. ఫలితం తాగే కాఫీని ఆస్వాదించడం మర్చిపోయారు. అదే సకల సమస్యలకు మూలం. నేను మీరు ఎంతమంది ఉన్నారో అన్ని కప్పులు మాత్రమే తీసుకురావచ్చు, కానీ మీరు అడిగే ప్రశ్నకు మీ ద్వారానే సమాధానం చెప్పేందుకు కొన్ని ఎక్కువ కప్పులు తీసుకొచ్చాను. ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తూ ఉంటాయి. వాటి వెంట పరిగెడితే ఇక అంతే. మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన ఈ ఉపమానాన్ని మీ జీవితానికి అన్వయించుకోండి. మీకే సమాధానం దొరుకుతుంది. ఎదుటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత రిచ్గా ఉన్నారో, ఏ హోదాలో ఉన్నారో, ఏం కొంటున్నారో అని పోల్చుకొని మదనపడుతూ వాళ్లలా ఉండడానికి ప్రయత్నిస్తూ మీ ఇష్టాయిష్టాలను, మీ అభిరుచులను అన్నీ మర్చిపోతున్నారు. మీ జీవితం కాఫీ అయితే మీ ఉద్యోగం, డబ్బు, పరపతి ఇవన్నీ కూడా కాఫీ కప్పులు లాంటివి. ఇవన్నీ కేవలం పనిముట్ల లాంటివే. కాబట్టి ఆ కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి. కప్పులోని కాఫీని ఆస్వాదించడం నేర్చుకోండి. అప్పుడే ఆనందంగా ఉంటారు. అదే జీవిత సత్యం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.